నమస్కారం. ఆచార్య గారు నాకొక సందేహం ఉంది. అది ఏంటంటే, మనం మన మనసును ఎలా కంట్రోల్‌లో ఉంచగలం? ఇంకా దీనికోసం ఏదైనా ఈజీ ప్రాసెస్ ఉంటే చెప్పండి. దీంతో మనలాంటి సామాన్య ప్రజలు, ఇంకా సమాజంలో ఉండే ప్రతొక్కరు, వాళ్ళ జీవితంలో వాళ్ళ మనసుపై కంట్రోల్ ఉంచుతూ, ఆ దేవుడు చూయించిన మార్గంలో నడవడానికి సులువుగా ఉండేటట్టు ఏదో ఒక ఉపాయాన్నివ్వండి సార్. మంచిది. మనసును ఎలా కంట్రోల్ చెయ్యాలి అంతేనా? అయితే ముందు ఈ మనసు ఎవరి కంట్రోల్‌లో ఉండాలి మరి? మనసును కంట్రోల్ చేయాలనుకునేది ఎవరు? ఆ మహానుభావుడెవడు? చెప్పండి. ఇక్కడ మనసును కంట్రోల్ చేయాలనుకునే ఈ నేను ఎవరు? నేను చెప్పే మాటలపై ధ్యాస పెట్టండి. చూడు, నువ్వు దేన్నైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నావో అది నీ నీడ మాత్రమే. నువ్వు ఎలా ఉంటే నీ నీడ అలానే ఉంటుంది. నువ్వు దాన్ని ఎలా కంట్రోల్ చేయగలవు? మనకు సరదాగా అనిపిస్తుంది. మనం మన మనసును ఎలా కంట్రోల్ చేయాలనే ప్రశ్నలతో సరిపెట్టుకోం. ఇక ఇలాంటి ప్రశ్నలకు సొల్యూషన్స్‌గా బొచ్చెడు ఆప్షన్స్‌లో మార్కెట్‌లోనూ బానే అమ్ముడుపోతున్నాయి. ఇక వీటిని కొనుక్కునే కస్టమర్లు కూడా బొచ్చెడు మందున్నారు. ఇలా కంట్రోల్ చేయండి. ఇంకా అలా కంట్రోల్ చేయండి. ఇది అచ్చం అద్దంలో ఉన్న ప్రతిబింబాన్ని ఎలా మార్చాలని అడిగినట్టుంది. ముందు మీ మూతిని సరిదిద్దుకోండి. ఇక అద్దంలో ఏదైతే కనిపిస్తుందో అది దానికదే మారిపోతుంది. మనస్సు మన కేంద్రం చుట్టూ ఉండే అంగడి లాంటిది. మనసు మన లోపల నడుస్తున్న సినిమాకి ప్రొజెక్టర్ మాత్రమే. ఇక యాక్టర్ ఎలా యాక్ట్ చేస్తే ప్రొజెక్టర్ అలా ప్లే అవుతుంది. ఈ ప్రొజెక్టర్ పేరే మనసు. ఇక ఆ ప్రొజెక్టర్, నీ లోపలున్న ఆ యాక్టర్, ఇంకా నువ్వు పట్టుకుని కూర్చున్న రోల్ ఏది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక నువ్వు దాన్ని ఎందుకు పట్టుకు కూర్చున్నావు? ఇక లోపలున్న యాక్టర్లోనే గడిబిడ ఉన్నప్పుడు ఆ ప్రొజెక్టర్ మాత్రం ఏం చేస్తుంది చెప్పు? ఇక నువ్వు నేరుగా వెళ్ళి బురదలో దొర్లుతున్నప్పుడు బట్టలు మాసిపోకుండా ఎలా ఉంటాయో చెప్పు? ఇక ఎవరైనా బురదలో దొర్లుతూ ఈ స్మెల్‌ని ఎలా మార్చాలి, ఇంకా దాన్ని ఎలా పోగొట్టాలి, లేదా ఆ స్మెల్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అని అడిగితే, నేనంటాను, నువ్వు ఆ స్మెల్‌ని పక్కన పెట్టి ముందు అక్కడి నుండి బయటికి రా. నువ్వు అక్కడే ఉంటే ఆ స్మెల్ రావడమైతే ఖచ్చితం. చూడండి, మీరు మొండిపట్టి అక్కడే కూర్చొని, నేను ఇక్కడే దొర్లుతా, కాని ఈ స్మెల్ రాకూడదని అనుకుంటే, ఇది ఎప్పటికీ జరగని పని. మీరు ఎప్పటి వరకైతే అలానే ఉంటారో అప్పటి వరకు మనసులో నుంచి అలాంటి స్మెల్ రావడం ఖచ్చితం. ముందు మీరు మారిపోండి. మనసు తనకు తానే మారిపోతుంది. ఇక మనసు అంటే ఏంటి? మనసు అంటే మీరనుకుంటారు అది స్పృహ కావచ్చు, ఇంకా లోపలి నుంచి వచ్చే ఊహలు, ఆలోచనలు, కేరింతలు, ఇలా వీటినే మనసు అనుకుంటారు. ఈ ఆలోచనలన్నీ ఎవరికి వస్తున్నాయి అనే దాన్ని మీరు గమనించట్లేదు. ఈ ఊహల కేరింతలు ఎవరికి వస్తున్నాయి? అవన్నీ మీకే వస్తున్నాయి. వీటికి రాజు నువ్వే, మంత్రి నువ్వే. చూడు, ఒకవేళ నీకు నువ్వు, నేను కట్టపని, మాహిష్మతికి బానిసను, ఇంకా రాజమాత మాట ఎప్పటికి తప్పను అని అనుకోని ఉండిపోతే, ఇలాంటప్పుడు నీ బట్టబుర్రలో ఏం తిరుగుతూ ఉంటుంది? వాళ్ళ ఆజ్ఞ పాటించాలి, ఇంకా ఒక మూలాన మునుగుతూ ఉండాలి. ఇంకోవైపు నువ్వు అనుకుంటున్నావు, ఇతరుల ఆజ్ఞలను నెత్తిన పెట్టుకోవడం ఎలా మానుకోవాలి అని. ఇక ఆజ్ఞలైతే పాటించను కాని, నేను కట్టపని కాబట్టి ఇక మాహిష్మతికి బానిసత్వం చేయడమైతే తప్పదు. కట్టపై ఇక నువ్వు బానిసగానే ఉంటూ వాళ్ళ ఆజ్ఞలను పాటించకుండా ఎలా ఉంటావు? జీవితంలో మీకు మీరే ఏదో ఒక పేరు ఇచ్చుకొని ఎటు పడితే అటు డప్పు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు.
మీకు మీరు ఏ పేరైతే పెట్టుకున్నారో దాన్ని గమనించండి. ఏ పేరు పెట్టుకున్నారో చూడండి. ఇక మీరు పట్టుకు కూర్చున్నా ఆ పాత్ర వల్లనే మీ సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ఆధ్యాత్మికం మాటిమాటికి నీకు గుర్తు చేయిస్తూ ఉంటుంది. అయితే పూర్తి స్పష్టతతో జీవించు, లేకపోతే గుడ్డిగా నడుస్తూ జీవితాన్ని నాశనం చేసుకోమని. ఈ 2 పరిస్థితుల్లోనే నీకు ఆ గుర్తింపుల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ 2 పరిస్థితుల్లోనే నీకు నీ మనసులో జరుగుతున్న ఘర్షణ నుంచి విముక్తి దక్కుతుంది. నువ్వు అసంతృప్తిగా ఉన్నానని ఎందుకు అనుకుంటున్నావు? మీ గురించి నీకు తెలిసిందల్లా కొద్దిపాటి మాటలే, పై మాటలు అంతే. అవన్నీ ఇక్కడక్కడ నుంచి ఎంచుకున్న గుర్తింపులు అంతే. ఇక మిమ్మల్ని మీరు, నేను ముందు అసంతృప్తిగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాను అని అనొచ్చు కదా. చూడండి, మీరు ఇలా అనలేరు. ఇది అంత సులువైనదేం కాదు. ఎందుకు కాదంటే, అసంతృప్తిగా భావించడంలో కూడా ఎవరో ఒకరు మిగిలి ఉంటారు కదా. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా భావిస్తే ఇక అహంకారం విలీనమైపోతుంది. అసంతృప్తిగా ఉన్నాను అనడంలో చాలా లాభాలున్నాయి. ఇక అసంతృప్తితో పాటు దుఃఖం పెరుగుతూ పోతుంది. ఇక ఎప్పుడైతే దుఃఖం పెరుగుతుందో అప్పుడు మనసును ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి అంటారు. ఈ అసంతృప్తిని అహంకారం అంటారు. ఇక పూర్తి సంతృప్తిని ఆత్మ అంటారు. అర్థమైందా? ఎంతకాలం అని నేను ఎవరినో తెలీదు, లేదా నేను ఇది కావచ్చు, అది కావచ్చు, అది ఇది ఏదైనా కావచ్చు అని అంటూ ఉంటావు. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే నీ మనసు అలా ఉంది. ఇక ఇంకేం చేయాలని అడగకు. చింత చెట్టు నాటి మామిడి పళ్ళు ఎలా తినగలం చెప్పండి. ఈ స్పష్టతతో జీవించడం మొదలెట్టండి. అంటే నేను లోపల నుంచి సంతృప్తిగా ఉన్నాను. ఇక ఈ అసంతృప్తి అంతా బయటిదే అని. ఇక అవసరాలు తీరిన కానీ అవి బయటనే తీరాయి, లేదా అవసరాలు తీరకున్న అవి బయట మాత్రమే తీరలేవు, అంతే. మనం లోపల నుంచి ఎప్పటికీ సంతృప్తిగానే ఉంటాం. సంతృప్తిలో జీవించినప్పుడు ఇక మనసు ఒక పరిధిని మించి మలినమవ్వలేదు. ఒకవేళ మలినమైన కానీ అది బయటే ఉంటుంది. మంచి, చెడు ఇలా మిగిలినవన్నీ ఇక బయటే జరుగుతాయి. ఇక మనసు మలినమైన అది బయట మాత్రమే అవుతుంది. ఇక ఎవరైనా నిన్ను చూసి ఈరోజు నీ మూడు ఏం బాలేదు కావచ్చు అని అంటే మీరంటారు, అవును ఉండొచ్చు, కానీ బయటే ఉంది, లోపలంతా బందోబస్తుంది. అంటే ఒక బాగా పండిన పండు మీద దుమ్ము పడినంత మాత్రాన ఆ పండు యొక్క రుచిలో ఎలాంటి మార్పు రాదు. లోపల నుంచి అది ఇప్పటికీ ఆ రుచిని కోల్పోలేదు. అవును, గాలి వీచింది, దుమ్ము పడింది. ఈరోజు గాలి వీచింది, దుమ్ము పడింది. పండు కాస్త పైపైనే మలినమైంది, కానీ అది ఇప్పటికీ రుచిగానే ఉంది. ఇలానే మనం కూడా లోపల నుంచి ఎలాంటి దోకా లేదు అన్నట్టు జీవించాలి. ఇక మళ్లీ మనసును ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండని అడగాల్సిన అవసరం రాదు.